కొట్టండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. వాడు ఫ్లోరిడాలో మోహన్ అనే వాడి పేరు మోహన్, ఇక్కడ బీరాయపురంలో ఉన్నాయి. వాడు చిన్నప్పుడు నాలుగో తరగతి 3వ తరగతి అప్పుడే వాళ్ళ నాయన చనిపోయాడు. బాబు సర్పంచ్గా ఉంటారు ఇక్కడ బీరాయపురంలో. తర్వాత ఇంకా హాస్టల్లో ఉన్నాను, నేను కూడా హాస్టల్లో ఉన్నాను. కాబట్టి వాళ్ళ నాయన చనిపోయాడని చెప్పి ఎప్పుడు బాధపడేవాడు. దాంతో వాడిని నా దగ్గర చదివించిన 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు హాస్టల్లో ఉన్నా కూడా నా రూమ్లోనే ఉండేవాడు. అట్లా చదువుకొని బాగా కష్టపడి ఇప్పుడు ఫ్లోరిడాలో ఒక కంపెనీకు అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాడు. అక్కడ కష్టపడినాడు, ఫలితం దక్కించుకున్నాడు. కాబట్టి మీరు కూడా ఆ విధంగా మంచి విద్యార్థులుగా ఉండాలి. ఆ విధంగా కష్టపడితే ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. మరి వాడు నిన్నటి రోజు వచ్చినాడు, మొన్న సండే వచ్చినాడు. ఇయర్లీ వన్స్ వస్తాడు. వచ్చినప్పుడు మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి సార్, ఏది వద్దురా నువ్వు బాగుంటాలంటే లేదు సార్ నేను అనుకున్నాను అని చెప్పి మొన్నటి రోజు అది ఇచ్చినాడు. అది ఇవ్వాలని కాదు, అంటే అట్లా గురువులకు ఆ గౌరవం అనేది మీరు కూడా నేర్చుకోవాలి అంతే. గిఫ్ట్ ఇస్తేనే గౌరవం కాదు, గిఫ్ట్ ఇకపోయినా కూడా మీలో అభిమానము గౌరవము ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు కూడా ఇంప్రూవ్ అవుతారు చదువులో కానీ, మళ్ళీ చదువు వచ్చిన తర్వాత ఉద్యోగంలో కానీ ఆ గౌరవం అనేది అట్లే గురువులకు ఎక్కడ కనపడిచినా కూడా నమస్కారం చేసేది అట్లా వాటిని నేర్చుకోవాలి. సరేనా? మీరు చూస్తుంటారు కదా స్కూల్లో మీ కమిట్మెంట్ కానీ మీరు చిన్నప్పటి నుంచి సార్ ఎప్పుడు కూడా పిల్లల పట్ల ఎంతో అభిమానంతో వాళ్ళ మీద ప్రేమతో పాఠాలు చెప్తారన్నమాట. చూస్తుంటారు కదా సార్కి ఒకసారి అందరూ గట్టిగా క్లాస్ పెట్టండి మా. గౌరవించాలి. వినయ విధేయతతో నేర్చేదే విద్య. ఎప్పుడైతే మనం విధేయతతో ఉంటామో వాళ్ళ ప్రేమను, అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. సో గురువు ఆశీర్వాదం అంటే దేవుడికి కూడా గొప్పది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.